నాగార్జున వస్తారు. తన తాట తీస్తారు. చేసిన వెధవ పనుల్ని ఎండగడతారు అని ముందే అంచనా వేసిన మహానటి సంజన. ఆయన ఏమీ అనకుండానే ఏడుపు స్టార్ట్ చేసింది. ఉదయం నుంచి బిగ్ బాస్ ప్రోమో కోసం ఎదురుచూస్తుండగా షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రోమో కూడా ఆలస్యంగానే వచ్చింది. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకోవడం తప్పితే ఏం చేస్తాం కాని ఈ ప్రోమో మాత్రం అద్దిరిపోయింది. దొంగ సంజన. దొంగ ఏడుపుని చూసిన నాగార్జున, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అని అడిగారు. నన్ను కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుంది సార్ అని పెద్ద జోక్ వేసింది. హౌస్లో ఉన్న వాళ్లందర్నీ కార్నర్ చేసేదే ఈమె. తిరిగి ఈమెనే తనని కార్నర్ చేస్తున్నారని ఏడవడం ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఈరోజు మీకు చుక్కలు చూపిస్తా అంటూ వాయింపు స్టార్ట్ చేస్తారు నాగార్జున. ఎమ్మాన్యుయల్కి గోల్డెన్ స్టార్ ఇచ్చిన నాగ్, నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పి ఏడిపించేశావయ్యా అని అన్నారు. నేను చాలా మిస్ అవుతున్నా సార్ అంటూ మళ్లీ ఏడ్చేశాడు ఇమ్ము. ఆ తరువాత తనూజని ఉద్దేశించి, ఈ హౌస్లోకి గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? అదే నీ ఆటను ముంచేస్తుంది అంటూ సంజనతో పోపు గొడవను ప్రస్తావించారు నాగ్. ఆ తరువాత గజదొంగ సంజనాని నిలబెట్టి క్లాస్ పీకారు. ముందు నువ్వు ప్రాంక్కి దొంగతనానికి తేడా తెలుసుకో. నువ్వు చేసేది అందర్నీ హర్ట్ చేస్తుంది అంటూ ఇమ్మాన్యుయల్తో కుక్కలున్నాయ్ జాగ్రత్త తరహాలో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డ్ని సంజన మెడలో వేయించారు నాగ్. గత వారమే చెప్పారు, ఇలాంటి దొంగపనులు చేస్తే బోర్డ్ వేస్తానని. సంజన తన దొంగపనులు మానుకోకపోవడంతో మెడలో బోర్డు తగిలించేశారు. ఈ హౌస్లో నువ్వు ఉన్నావంటే నలుగురి త్యాగం వల్ల. ఇప్పుడు ఆ నలుగురూ నీ పక్షాన లేరు. ఎందుకంటే నువ్వు చేసే దొంగపనుల వల్ల అమ్మాయిలు మమ్మీ అంటూ కంపారిజన్ కూడా చాలా తప్పు అని కడిగిపారేశారు నాగ్. లేదు సార్, నన్ను పట్టించుకోవడం లేదనిపించింది అని సంజన అనడంతో, నీకోసం నలుగురు త్యాగం చేస్తే నిన్ను పట్టించుకోవడం లేదని ఎలా అంటావ్? నువ్వు చేతికి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే తినిపించడానికి కూడా ఒక అసిస్టెంట్ ఉంది, ఫ్లోరా. అందరూ తినాల్సిన గుడ్లు నువ్వు తినేసినా ఎవ్వరూ నిన్నేం అనలేదు. అలాంటప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఎలా అంటావ్? ఇది కరెక్ట్ కాదు సంజన. అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటూ గట్టిగానే హెచ్చరించారు.